పక్కన పారిశుధ్య కార్మికుల కష్టం బాధ, మరో పక్కన ఆరోగ్యపరమైన సమస్యలు. నగరం ఏమవుతుంది అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రజలు కూడా అభ్యర్థిస్తా ఉన్నాం, ఎక్కడో చూసి వాళ్ళు అది చేశారు ఇది చేశారని కాకుండా మనం ఎందుకు చేయలేమన్న ఆలోచన ప్రతి ఒక్కళ్ళు రాగలిగితే మనం కూడా అద్భుతాలు చేయగలుగుతాం. కాబట్టి కార్పొరేషన్ దగ్గరలోనే ఆ నిర్ణయం కూడా తీసుకొని ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా, అంటే ఓవర్ నైట్ చేస్తే వ్యాపారస్తులకు ఇబ్బందులు కలుగుతాయి. వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తే ఇప్పటికే వ్యాపారస్తులు ప్లాస్టిక్ వాడుతున్నారు ఇన్ని మైక్రోన్స్ అని చెప్పి దాన్ని మించి మాడకూడదన్నది అంటున్నాం. డిపార్ట్మెంట్ రైట్స్ చేస్తున్నారు, బట్ స్టిల్ ఇంకా జరుగుతున్న ఇబ్బందులు అన్నిటిని ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ వ్యాపారస్తులు ఎక్కడ కూడా నష్టపోకుండా, ప్రజలు ఇబ్బంది కలగకుండా, ఎవరి సెంటిమెంట్స్ కూడా నొప్పించకుండా ఈ కార్యక్రమం ఎలా చేయాలన్న దాని మీద అధ్యయనం చేస్తా ఉన్నాం. దగ్గరలోనే ఇంప్లిమెంట్ చేస్తాం తప్పకుండా. ఏదైతే ఇండోర్ చూసిన తర్వాత నేను వెళ్ళి రాజమండ్రి ఒక వాసిగా వాళ్ళేదో చెప్తుంటే వినడం కాదు, రేపు భవిష్యత్తులో ఇంకెవరో రాజమండ్రికి వచ్చి ఓహో రాజమండ్రి ఇలా చేసిందని తెలుసుకునే పరిస్థితికి తీసుకురావాలన్నది ఆలోచిస్తున్నాం. ఒక్కొక్కటిగా వేస్తామని కూడా తెలియజేసుకుంటూ